సో ఏదైతే అంకం రాహుల్ కేసు ఉందో మిస్సింగ్ కేసుగా దాన్ని ప్రచారం చేసినారు. అండ్ తీరా చూస్తే అంకం రాహుల్ డెడ్ బాడీ దొరికిన తర్వాత తన నడుముకి రాయి కట్టి బావిలో పడేసిన పరిస్థితిని కూడా మనం చూడొచ్చు ఆ ఫొటోస్ అండ్ విజువల్స్ చూస్తే క్లియర్ గా. అండ్ ఏదైతే అంకం రాహుల్ డెడ్ బాడీ ఉందో ఇప్పటి వరకు కూడా బాధిత కుటుంబానికి అసలు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అండ్ అక్కడ ఆంధ్ర పోలీసులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా డిఎన్ఏ టెస్ట్ చేయలేదు, డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు బాధని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు అంకం రాహుల్ వాళ్ళ సిస్టర్ కూడా ఉంది. తను దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా తిండి కరెక్ట్ గా తినట్లేదు, తన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. నమస్తే సార్. సో ఏంది అసలు రాహుల్ పరిస్థితి ఏంది? రాహుల్ ఆంధ్రాకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఏం జరిగింది అసలు? ఎందుకు వెళ్ళిండో అదంతా మాకైతే తెలియదు, కానీ మాతృశ్రీ కాలేజ్లో చదువుకుంటుండే ఎంవిఎస్ఆర్ కాలేజ్కి ఇంటర్న్షిప్కి వెళ్ళిండు. అక్కడ ఏదో గొడవ అయిందంట. గొడవ అయిన తర్వాత 26 రోజు మాకు కాల్ చేసి నార్మల్గానే మాట్లాడిండు. 27 రోజు మిస్ అయిండు. మాకు 30 రోజు తెలిసింది. 30 రోజు నైట్ తెలిస్తే నైటే డాడీ వాళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చి కాశీగూడలో 31 రోజు కేసు ఫైల్ చేసిళ్ళు. ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిళ్ళు. మేము అక్కడ మా ఊర్లో యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి, అంటే ఇట్లా వీడియో చేస్తే కొంచెం రీచ్ ఉంటుంది కదా, ఎవరైనా చూస్తే చెప్తారు అని అట్లా చేస్తే అది ఆంధ్రాకి అంటే ఆంధ్ర దాకా రీచ్ అయ్యి వాళ్ళు మాకు కాంటాక్ట్ అయ్యారు. ఇట్లా మాకు బాడీ దొరికి ఇట్లా మిస్ అయింది కదా ఈ పర్సన్, ఇట్లా అలాంటి సేమ్ బాడీ అంటే టీషర్ట్ సేమ్ ఉంది అని మాకు అట్లా కాంటాక్ట్ అయ్యి చెప్పిళ్ళు ఇట్లా బాడీ దొరికింది అని. అప్పుడు డాడీ వాళ్ళు అక్కడికి వెళ్ళి అంతా చూసి కాలేజ్ వాళ్ళు అసలు ఏమంటున్నారమ్మా ఈ ఇష్యూలో? కాలేజ్ వాళ్ళతో మాట్లాడితే అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారు? కాలేజ్ వాళ్ళని మేమేం అడగలేదు, వాళ్ళు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మాకు. అంటే 1 వీక్ నుంచి కాలేజ్కి రావట్లేదు అది ఇది అని కూడా ఏమి ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్. కాలేజ్ పేరేంటి? తను ఏం చదువుతున్నాడు అసలు రాహుల్ అనే పర్సన్? కాలేజ్ పేరేంటి? కాలేజ్ ఎక్కడుంది అసలు? మాతృశ్రీ కాలేజ్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. త్రిబులి బ్రాంచ్ 3rd year లో చదువుతున్నాడు. ఓకే. సో ఇప్పుడు రాహుల్ మా అన్నది డెడ్ బాడీ అని చెప్పేసి మీరు గుర్తించడానికి పర్టికులర్ గా ఎటువంటి గుర్తులను మీరు ఐడెంటిఫై చేసినారు ఆ బాడీ మీద? అవి గుర్తించినా కానీ పోలీసులు ఏమన్నారు అసలు? టీ షర్ట్ ఇంకా మెడల అంజనాయి ఉంది, ఒకటి ఉంటే హనుమంది అది. మరి అది గుర్తించినా కానీ పోలీసులకు చెప్తే అసలు పోలీసులు ఏమంటున్నారు అసలు? ఇట్లా మళ్ళీ ఇప్పుడు మీ బాడీ మీద తీసుకెళ్తారు, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఇది మా బాడీ అంటే మేము ఏం చేస్తాము, ఏం చేయలేము కదా అని వాళ్ళు అన్నారు. సో ఇప్పుడు మరి అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కరెక్ట్ గా ప్రాపర్ వేలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా కేసుని, లేకపోతే పట్టించుకోవట్లేదు అసలు మీరు వెళ్తే? వాళ్ళు చేస్తాము అని అంటున్నారంట. అంటే ఇన్వెస్టిగేషన్ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది సూసైడా మర్డరా అని. సో సూసైడా మర్డరా అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేయడానికి అవసరం లేదు కదా, ఎందుకంటే రాహుల్ డెడ్ బాడీకి నడుముకి తాడు కట్టేస్తుంది క్లియర్ గా. సో అది సూసైడ్ కాదు. ఒక మనిషి చనిపోవాలనుకుంటే వేరే దారులు ఎన్నో ఉంటాయి, నడుముకి రాయి కట్టుకొని బావిలో దూకాల్సినంత అవసరం లేదు కదా. సో వీళ్ళు కావాలనే దీన్ని పక్కదారి పట్టిస్తారు అనుకోవచ్చా? ఏమో ఇంకా అది తెలీదు. ఇదైతే సూసైడ్ అయితే కాదు పక్కా. ఇప్పుడు మళ్ళీ మీ అన్నయ్య ఎవరైతే రాహుల్ మిస్ అయినాడో, ఆ మిస్ అయినప్పుడు కాలేజ్ యాజమాన్యం నుంచి మీకు ఇన్ఫర్మేషన్ రాకుండా ఎవరైతే వేరే స్టూడెంట్ ఉన్నాడో, మీరు నిందితుడిగా అనుమానిస్తున్న స్టూడెంటే మీకు కాల్ చేసి చెప్పిండని కూడా చెప్తున్నారు. అవును, అతనే కాల్ చేసి, అంటే మేము వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళు అటు వాళ్ళకి కాల్ చేసి ఇట్లా మా రాహుల్ కనిపిస్తలేడు మీరేమైనా చేసిల్లా అని అడిగితే అప్పుడు అతను డాడీకి కాల్ చేసి ఇట్లా అంటే చిన్న గొడవ అయింది, ఇట్లా ఎందుకు వేసిండో మాకు తెలియదు అనుకుంటా వాళ్ళు మాట్లాడారు. సో అసలు ఏం గొడవ జరిగింది రాహుల్ కి సిద్ధార్థ్కి మధ్యలో? ఏం గొడవ జరిగింది? మీకు కానీ మీ అన్నయ్య ఫ్రెండ్స్ కి కానీ అసలు ఏమైనా తెలుసా? అన్నయ్య ఫ్రెండ్స్ కి మాకు ఏం తెలియదు, అంటే వాళ్ళని అడిగితే నార్మల్ అడిగితే మాకు కూడా తెలియదు అని అంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. మరి అక్కడ ఉన్న గవర్నమెంట్ అధికారులు, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎన్నో వాళ్ళ స్టేట్ కి సంబంధించిన కేసుల మీద రియాక్ట్ అవుతారు. మరి పక్క రాష్ట్రంలో వచ్చి కూడా మేము పోటీ చేస్తామని మొన్న అనౌన్స్ చేసిన పర్సన్ మీ అన్నయ్య ఏపీలోనే చనిపోయి డెడ్ బాడీ ఇంకా ఇవ్వకపోతే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. కొంచెం మీరు ఏమైనా అభ్యర్థించగలుగుతారా వాళ్ళని? కొంచెం వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యి ఇట్లా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని తొందరగా పట్టుకొని వాళ్ళకు కూడా ఇలాంటి శిక్షనే వేయాలి. ఓకే.
సో కాలేజ్ యాజమాన్యం గురించి ఏం చెప్తారు? ఆ కాలేజ్ గుర్తింపు రద్దు చేయమంటారా, లేకపోతే ఇంకేం ఆ కాలేజ్ ప్రాబ్లం కూడా ఉంది, ఆ కాలేజ్ తప్పిదం కూడా ఉంది, మీకు ఇన్ఫార్మ్ చేయకపోవడం కూడా. కాలేజ్ విషయంలో ఏం డిమాండ్ చేస్తారు మీరు అసలు? ఇట్లా ఎప్పుడన్నా అంటే ఎవరైనా రాకపోతే అట్లా ఇన్ఫార్మ్ చేయాలి కదా ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయాలి కదా పక్కా. అదంతా ఏదన్నా చట్టం క్రియేట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు కాలేజ్ తప్పిదం కూడా ఉంది కదా ఈ కేసులో. సో వాళ్ళు కూడా ఆ పోలీసు వాళ్ళతోటి కుమ్మక్కయ్యి మీ అన్నయ్య డెడ్ బాడీని దొరకకుండా ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చా మీరు? ఏమో ఏం తెలీదు. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారమ్మా ఇక్కడ పోలీసులకి, ఇక్కడ గవర్నమెంట్ కి కానీ, అక్కడ పోలీసులకి, అక్కడ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడుకి కానీ, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి కానీ అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ అన్నయ్య డెడ్ బాడీ అండ్ డెత్ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? మాకు న్యాయం చేయాలి. ఎవరైతే ఈ మర్డర్ అంతా చేసిల్లో వాళ్ళని శిక్షించాలి అని కోరుకుంటున్నాం. మీ ప్రాపర్ ఎక్కడ? మీ అన్నయ్య ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు అసలు హైదరాబాద్? అన్నయ్య ఇప్పుడు 2 years నుంచి ఉంటున్నాడు ఇక్కడ హైదరాబాద్లో. మా ప్రాపర్ జగిత్యాల డిస్ట్రిక్ట్ లో కొరట్ల మండల్ పక్కన విలేజ్, ఐలాపూర్ విలేజ్. సో మీరిద్దరేనా అమ్మకి? నేను అన్న. ఓకే. సో మిస్ అవుతున్నట్టున్నారు కదా అన్నయ్యని బాగా పాపం. చాలా. సో ఇది పరిస్థితి. ఇక్కడ అంకం రాహుల్ వాళ్ళ సిస్టర్ తో కూడా మాట్లాడించడం జరిగింది. ఏదైతే మాకు అనుమానితుడు ఉన్నాడో సిద్ధార్థ్ అని చెప్పేసి, తనే ప్రధాన నిందితుడు అని కూడా వీళ్ళు క్లియర్ గా ఐడెంటిఫై చేస్తున్నారు. అండ్ ఏదైతే అంకం రాహుల్ది ఆత్మహత్య అని పోలీసులు క్రియేట్ చేయాలని చూసినారో అది తప్పు, ఆత్మహత్య కాదు. డెడ్ బాడీకి నడుముకి రాయి కట్టేసింది అండ్ ఫేస్ కూడా చాలా డ్యామేజ్ అయి ఉంది. అది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, హత్య చేసినారు. కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో గొడవ చిలికి గాలివానలాగా వేసి మా అన్నయ్యని చంపడానికి దారి తీసింది. ఖచ్చితంగా ఎవరైతే నిందితుడు అని మేము అనుకుంటున్నామో సిద్ధార్థ్, తనే మాకు ఇన్ఫార్మ్ చేసినాడు. కాలేజ్ యాజమాన్యం మాకు ఇప్పటి వరకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. అండ్ కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా కాలేజ్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. వీలైనంత తొందరగా మా అన్నయ్య డెడ్ బాడీని మాకు ఇస్తే మేము దహన సంస్కారాలు లాంటివి కూడా చేసుకుంటాం శాస్త్రోక్తంగా అని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్, చిక్కడపల్లి.